ఒకరోజు బడు అనే ఒక యువతి వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి వైద్యం కోసం వెతుకుతూ అడవి గుండా నడుస్తోంది. ఆమె చెట్ల నుండి వివిధ పళ్లను సేకరిస్తోంది. ఇది వైలెట్ ఆకు, నా తండ్రిని బాగు చేయడానికి ఉపయోగపడచ్చు. బడు పండ్లు మొక్కలతో నడుస్తుంటే కొన్ని జీను సంచుల్ని సేకరించింది. ఆమె వృద్ధురాల్ని చూసింది. ఆమె నెమ్మదిగా నడుస్తోంది. బడు వెంటనే వెళ్ళి ఆమెకు సహాయం చేయాలనుకుంది. నమస్కారం అమ్మా, నేను మీకు సహాయం చేయనా? వృద్ధురాలు తన హుడ్ కిందకి చేసి బడును చూసింది. ధన్యవాదాలు తల్లి, దారిలో నా చేతికర్ర విరిగిపోయింది. నేను పడకుండా చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. బడు నాలుగు వైపులా చూసింది. ఆమె పక్కనే నడిచింది. ఆమె కొండ చుట్టూ తిరగలేదు. బలమైన దృఢమైన శాఖను చూసుకుంది. ఆమె నేరుగా ఆ శాఖలోకి ఒక పదునైన రాయి అంచును గుచ్చింది. దానిని నడక చేతికర్రగా ఇచ్చింది. ఆ తర్వాత దానిని వృద్ధురాలికి అందించింది. దీన్ని తీసుకోండి, ఇక్కడి నుండి మీరు మిగిలిన దారిలో సురక్షితంగా వెళ్ళొచ్చు. నువ్వు నా కోసం చేసిన పనికి నా మనసుకు హాయి కలిగింది. ధన్యవాదాలు. నీకు తెలియని వారి కోసం ఎందుకింత సేవ చేశావు? మా నాన్న కూడా చాలా అనారోగ్యంతో ఉన్నారు. అందువల్ల వృద్ధులు ఎవరు అనారోగ్యంతో ఉన్నా వారికి సహాయం చేస్తాను. వృద్ధురాలు బడు మాటలను మెచ్చుకుంది. ఆమెకు తన చేతిలో ఉన్న చిన్న మ్యాజిక్ బాక్స్ని అందించింది. కానీ అప్పుడే అటుగా వెడుతున్న ఒక సంపన్న వ్యాపారి వారిని చూశాడు. అతను చెట్టు వెనక దాక్కుని ఆ యువతికి వృద్ధ మహిళ చెప్పేది వినసాగాడు. ఇది చిన్న మ్యాజిక్ పెట్టే. యువతి, మీ నాన్న దగ్గరకు తీసుకుని వెళ్ళు. ఇందులోని పోషకాలతో నువ్వు ఎల్లప్పుడూ వైద్యాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు, కానీ మీకిది కూడా అవసరం కదా. నువ్వు నాకు సహాయం చేశావు, నాకు చేతికరణ ఇచ్చావు. ఇప్పుడు నాకు ఈ మ్యాజిక్ బాక్స్ తీసుకుని అందులో విషయాల్ని పంచుకో. అవసరమైన వారితో మాత్రమే ఇవ్వు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, లేకపోతే మ్యాజిక్ బాక్స్ పనికి రాకుండా పోతుంది. ఒక మాయా పెట్టె? ఈ మాయా పెట్టె తెచ్చుకుని అమ్మగలిగితే నేను చాలా ధనవంతునైపోతాను. చిన్నపిల్ల బడు వృద్ధురాలిచ్చిన పెట్టెని అందుకుంది. ఆమె దారిని తెరిచినప్పుడు ఆమెకు నీరు కనిపించింది. రొట్టెలు, కొన్ని వాల్నట్స్ కనిపించాయి. వృద్ధురాలు నెమ్మదిగా మాయమైపోయింది. బడు ఆమె ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు వింటున్న మోసపూరిత వ్యాపారి ఆమె కలిసింది. వ్యాపారి బడు చేతిలో పెట్టెను కొనాలనుకున్నట్టుగా చెప్పాడు. దానికి బదులుగా నేను మీకు చాలా డబ్బు ఇవ్వగలను. ఆ డబ్బుతో మీరు ఏదైనా చెయ్యొచ్చు. మరి లేదు, నేను ఈ పెట్టెను నిజంగా అవసరమైన వారితోనే పంచుకుంటాను. నీకు శుభదినము. బడు తన ఇంటి వైపుకు నడక సాగించింది. కొంతసేపటి తర్వాత ఆమె చాలా ఆకలిగా ఉన్న మేక ఎదురుగా కనిపించింది. మేక చాలా బక్కగా ఉంది. అది చూసిన బడు తన పెట్టెలోని రొట్టెని దానికిచ్చింది. ఇది నీకోసం బుజ్జి మేక. ఈ పెట్టె అద్భుతమైనది. ఇందులో అన్ని పదార్థాలు అంతం కావు. నీకు కావలసినంత తిను. ఆకలితో ఉన్న మేక ఆ రొట్టెల్ని తింది. ఆ యువతి తన దారిలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమెకు ఒక ఎండిన కోకో చెట్టు కనిపించింది. అయ్యో, ఎవరు నీకు దాహంతో వదిలేశారు? కోకో చెట్టు, నీకు అందమైన కోకో ఉంది. వాటితో రుచికరమైన చాక్లెట్లని తయారు చేసుకోవచ్చు. చెట్టు కొమ్మలు చాలా సన్నగా ఉన్నాయి. బడు ఇక ఆగలేకపోయింది. పెట్టెలోని నీటితో ఆ చెట్టు మూలాల్లో నీరు పోసింది. చెట్టు వెంటనే నీటిని పీల్చుకుంది. ఆహా, త్వరగా చాలా కోకో, నీ కొమ్మలు వికసిస్తున్నాయి. బడు తన దారిలో ముందుకు కొనసాగింది. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకుంది. ఎందుకంటే ఆమెకు చాలా అలసిపోయింది. అదే సమయంలో మోసపూరిత వ్యాపారి మారువేషంలో బడు ముందుకు వచ్చాడు. నమస్తే,
నేను ఈ మహలుకి కాపాడేవాడిని. మీరు అలసిపోయి ఉంటే నేను మిమ్మల్ని గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్లగలను, సరేనా? నిజంగానే ఇది మంచి ఆలోచన గార్డియన్. నేను చాలా అలసిపోయాను, ఆకలితో ఉన్నాను. ఇదిగో తీసుకోండి మేడం. కానీ మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు మీరు అది నాకు బహుమతిగా ఇచ్చి తీరాల్సిందే మరి. ఏమిటి? నువ్వు సంరక్షకుడివి కావు, నువ్వు ఆ వ్యాపారివి. లేదు, ఖచ్చితంగా ఇవ్వను. నీకు శుభదినము. బడు అడవిలో వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. ఆమెకు కొన్ని వాల్నట్లు తినాలనిపించింది. ఆమె ఆకలితో ఉన్నందున అయితే ఆమె ఆకలితో ఉన్న ఉడతల కుటుంబాన్ని చూసింది. వీరిలో ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఆకలిని కొంతసేపు భరించగలను, కానీ వారి యొక్కపై ఈ అడవిలో ఆకలితో ఉండలేరు. ఏది ఏమైనా ఇది మ్యాజిక్ బాక్స్. బాక్స్లో ఉన్న అక్రూట్లతో ఉడత కుటుంబానికి ఇచ్చింది. ఆ తర్వాత యువతి అక్కడి నుండి బయలుదేరి ఎంతో కష్టంతో చివరికి ఇంటికి చేరుకుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చింది. అతనికి మ్యాజిక్ బాక్స్ చూపించింది. నాన్న, దారిలో ఒక తెలివైన వృద్ధురాల్ని కలిశాను. ఆమె నాకు ఈ మ్యాజిక్ బాక్స్ ఇచ్చింది. ఇందులో ఆహార పదార్థాలున్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బడు పెట్టి తెరిచింది. అయితే ఆమె ఏం చూస్తుందో ఊహించండి. పెట్టి ఖాళీగా ఉంది. కానీ ఇదెలా జరిగింది? ఈ మ్యాజిక్ పెట్టి కదా, లోపల ఖాళీగా ఉంది. అయ్యయ్యో, కానీ నేను ఆహారాన్ని అవసరమైన వారితోనే ఎలా పంచుకుంటాను? బడు చాలా బాధపడింది, ఇది తన తండ్రికి సహాయం చేయలేకపోతున్నందుకు. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. బడు తలుపు తీయగానే ఆమె వృద్ధురాలు మేక ఉడతల్ని చూసింది. హరే, మీరెంతా? అవును బంగారు తల్లి, నేను నీకు చెప్పినట్టుగా నువ్వు మ్యాజిక్ బాక్స్ని అవసరమైన వారితోనే పంచుకున్నావు. దానితో నువ్వు ప్రయోజనం పొందవచ్చు. ఈ మేకపాలు, కోకో చెట్టు యొక్క పళ్ళు, ఈ ఉడతలు తెచ్చిన హ్యాలెడ్ జెల్స్ని తినొచ్చు. బడు కోకో, మేకపాలు వృద్ధ మహిళ మ్యాజిక్ బాక్స్ నుండి తీసుకుంది. తన తండ్రి కోసం ఆరోగ్యకరమైన పానీయాన్ని సిద్ధం చేసింది. ఆమె తండ్రి పానీయం తాగినప్పుడు అతను తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. ధన్యవాదాలు నా అందమైన దయగల హృదయం గల ధైర్యవంతమైన అమ్మాయి. బడు తన తండ్రి కోలుకుంటున్నారని ఆమె గ్రహించినప్పుడు సంతోషించింది. ఆమెకు ఇక ఈ బాక్స్ అవసరం లేదు. ఆమె దానిని చెత్త డబ్బా పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే మోసపూరిత వ్యాపారి అక్కడ ఉన్న పెట్టెను చూసి దానిపైకి దూకాడు. ఓ మాయా పెట్టే, మాయా పెట్టే, ఇప్పుడు నేను మరింత ధనవంతుని కాబోతున్నాను. జిత్తుల మారి వ్యాపారిని చూసిన బడు కిటికీలో నుంచి అతన్ని చూసి నవ్వుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలుసు, అసలైన మ్యాజిక్ పెట్టెలో లేదు, ప్రతి వ్యక్తి సొంత దయగల హృదయంలో మాత్రమే ఉందని. మొండి పట్టుదల గల చిన్న ఏనుగు. దూర ప్రాంతాల్లో ఉన్న ఒక అడవిలో ఏనుగుల కుటుంబం నివసిస్తుండేది. ఈ కుటుంబంలో చిన్న ఏనుగు ఎంతో అల్లరిది, పెంకి పిల్లగా ఉండేది. ఒకరోజు దాని తల్లిదండ్రులు తిరగడానికి షికారు వెళ్ళినప్పుడు దానిపై గట్టిగా అరిచాయి. అబ్బాయ్, నువ్వు ఎక్కడున్నావు? మనం షికారుకి వెళ్ళాలి పదా. నువ్వు ఎక్కడున్నావు బాబు? ఇలా రా, వెళ్దాం. కొద్దిసేపటి తర్వాత చిన్న ఏనుగు వాళ్ళ దగ్గరికి వచ్చింది. దానికి అనిపించింది వాళ్ళతో కలిసి తిరగడం తనకిష్టం లేదని. నేను మీతో రావాలనుకోవటం లేదు, నేను విసిగిపోతాను. నీ సోదరులు నాతో కలిసి రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, మరి నీకెందుకు ఇష్టం లేదు? వాళ్ళు వెళ్ళవచ్చు, మనం ఎప్పుడో చేసే పని అలా చేస్తూ ఉంటాము. ఏనుగవడం ఎంత విసుగైన పను. అమ్మా నాన్న ఏనుగులు తమ పిల్ల చెప్పిన మాటల్ని విని ఆశ్చర్యపోయారు. కానీ ఏం చేయడానికి తోచలేదు. సరే, నువ్వు ఎలా అనుకుంటే అలాగే చెయ్యి.
నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు, రాత్రి పడేలోపు మేము తిరిగి వస్తాము. ఎప్పటిలాగే మీరు నిశ్చింతగా వెళ్ళండి. చిన్న ఏనుగు పరివారం అంతా కలిసి దాన్ని వదిలిపెట్టి వాళ్ళు షికారుకు వెళ్ళిపోయారు. చిన్న ఏనుగు దానిలో అది ఎంతోసేపు ఆడుకుంది, కానీ కొద్దిసేపటికి విసుగెత్తిపోయింది. అది ఎంత ఆలోచించిందో అంతే నిరాశ కూడా పడింది. నాకిక ఏనుగ్గా ఉండడం ఇష్టం లేదు. ఏనుగ్గా ఉండడం ఎంత చెడు విషయం. కానీ నేను ఏమవ్వాలి మరి? సరిగ్గా అదే సమయంలో అది ఒక ఎగురుతూ వస్తున్న ఒక లేడి పిల్లని చూసింది. దాన్ని చూసి మనసు మార్చుకుంది. ఆహా, నేను ఒక జింకనవుతాను, ఎంతో వేగంగా ఇంకా చలాకీగా. చిన్న ఏనుగు లేడీలాగానే అనుకరిస్తూ చిన్న చిన్నగా గంతడం మొదలుపెట్టింది. కానీ దాని భారీ శరీరం, పెద్ద పెద్ద కాళ్ళు చిన్నగా జారి కింద పడిపోయింది. దానికి దెబ్బ కూడా తగిలింది. లేదు, జింక అవ్వడంలో అసలు మజానే లేదు. చిన్న ఏనుగు అడవిలో ముందుకు వెళ్ళసాగింది. అక్కడ ఒక చెట్టు దగ్గరికి వచ్చింది. అక్కడ కోతులు ఆడుతున్నాయి. అవి ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు గంతులు వేస్తున్నాయి. వాటన్నింటికి ఎంతో సంతోషంగా ఉంది. అప్పుడు ఏనుగు అనుకుంది, కోతులు ఎంత ఆనందిస్తున్నాయి, నేను కూడా కోతి అవ్వాలి అని. అప్పుడది కోతుల్ని పిలిచింది. హే కోతులు, నేను కూడా ఒక కోతినే, ఇలా నన్ను చూడండి. కొద్దిసేపు ఆగిన తర్వాత కోతులు ఏనుగు పిల్ల దగ్గరికి వచ్చాయి. అవన్నీ నెమ్మదిగా కిందకి దిగి ఏనుగు చుట్టుముట్టాయి. ఒక కోతి దానిపైన ఎగిరింది, ఇంకో కోతి చెవి లాగింది, ఇంకో కోతి తొండం పట్టుకు లాగింది. ఇక చివరి కోతి ఒక కొబ్బరికాయని దానిపైన పడేసింది. చిన్న ఏనుగు కంగారు పడిపోయింది. అది కోతుల్లాగా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు ఎగిరి పారిపోలేకపోయింది. అవన్నీ దానికి హాని కలిగించాయి. వాటితో కలిసి ఆడుకోలేకపోయింది కూడా. ఎలాగోలాగా వాటినన్నిటినీ వదిలించుకుని ముందుకు పరుగు తీసింది. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా పరిగెత్తింది. చిన్న ఏనుగు అడవిలో ముందుకు వెళ్ళసాగింది. ఈసారి దానికి ఒక చెట్టు పైన ఉడత కనిపించింది. ఉడత ఒక చెట్టు కొమ్మ నుంచి ఒక పండుని కోసి తొర్రలోకి పారిపోయింది. ఓ, ఎంత అందంగా ఉందో. చిన్నదిగా ఉండడం వల్ల అది ఎటైనా వెళ్తుంది, ఎక్కడికైనా వస్తుంది. నేను కూడా ఉడతనవుతాను. చిన్న ఏనుగు చెట్టు ఎక్కడానికి ప్రయత్నించింది. ఖచ్చితంగా అది విఫలమైపోయింది. అప్పుడు అది దాని తొండాన్ని బిలంలో పడేసింది. పాపము చిన్న ఉడత ఎంత కంగారు పడిపోయిందంటే అది ఆ బిలం నుండి బయటికి పరిగెత్తుకొచ్చేసింది. మిడత బయటికి రాగానే ఏనుగు తన తొండాన్ని లోపల పెట్టి చూసింది. కానీ అది విఫలమైపోయి బయటికి రావడం కొంచెం కష్టమైపోయింది. నాకు ఉడతనయ్యే అర్హతే లేదు. చెట్లయితే చాలా చిన్నగా ఉన్నాయి కదా. చిన్న ఏనుగు తన ఇంటికి ఇప్పుడు చాలా దూరంలో ఉంది. ఇంకొంచెం ముందరికి వెళ్ళాక దానికి ఒక అందమైన చిలుక కనిపించింది. ఆ చిలుక ఒక చెట్టు నుండి మరో చెట్టుకి ఎగరసాగింది. చిన్న ఏనుగుకు దీన్ని చూసి ఎంతో సంతోషంగా అనిపించింది. నేను రామచిలుకను అవ్వాలనుకుంటున్నాను. మరి నువ్వు నాకు ఎగరడం నేర్పిస్తావా? తప్పకుండా అవి నేర్పించగలను. రెండూ కలిసి నది ఒడ్డు దాకా వెళ్లి అక్కడ ఎత్తైన కొండ మీదకి వెళ్ళాయి. ఇక ఇప్పుడు చూడు నేను ఎలా ఎగురుతాను. పక్షి దాని రెక్కల్ని విప్పి ఆకాశంలో నెమ్మదిగా ఎగరడం మొదలుపెట్టింది. చిన్న ఏనుగు కూడా దాన్ని అనుకరించాలని చూసి కొండపై నుంచి కింద పడిపోయింది. చిలుక తన రెక్కలతో ఎగురుతుంది. చిన్న ఏనుగు గాలితో కింద పడిపోయింది. అక్కడ ఒక చిన్న చెరువులో పడిపోయింది. అదృష్టవశాత్తు బయటపడింది. ఒడ్డుకు చేరుకుంది. దాని ఒళ్ళంతా మట్టి అంటుకుంది. దాని ఒళ్ళంతా నొప్పి కూడా పెడుతోంది. నువ్వు ఏనుగ్గానే ఉండాలి నా మిత్రమా. అప్పుడు చిలుక దాని పక్కనే ఎగరడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే కొండపై ఉన్న ఒక పక్షి తన గూడు నుండి బయటికి వచ్చి కింద జారి పడిపోయింది. ఆ కంగారులో దాని తల్లి కూడా కిందకి ఎగిరింది. అది నీటిపైన ఎగురుతూ గట్టిగా అరవసాగింది. ఎవరైనా నాకు సాయం చేయండి, నా బిడ్డని కాపాడండి. చిన్న ఏనుగు వెంటనే ఆ నీటిలోకి దూకింది.
వెంటనే తన తొండాన్ని నీళ్లలోకి పెట్టి ఆ పక్షిని వెతకసాగింది. కొద్ది సెకండ్లోనే తన తొండం బయటికి తీసింది. దానిలో చూడగానే ఆ చిన్న పిచ్చుక ఆ తొండంలో ఇరుక్కుని ఉండిపోయింది. వాడు బ్రతికే ఉన్నాడు, వాడు బ్రతికే ఉన్నాడు. చిన్న ఏనుగు జాగ్రత్తగా ఆ పిల్ల పక్షిని ఒడ్డున పెట్టింది. తల్లి పక్షి ఎగురుతూ దాని పక్కకే వచ్చింది. భగవంతుడి దయ వల్ల నువ్వు ఎక్కడే ఉన్నావో, నువ్వే గనక లేకపోయింటే నా బిడ్డ ఏమయ్యేదో. ఈ మాటలు వినగానే చిన్న ఏనుగు ఎంతో సంతోషించింది. దానికెంతో గర్వంగా ఉంది. నేను గనక ఈ రోజు ఏనుగురు కాకపోయిండుంటే ఈ పక్షిని కాపాడి ఉండేదాని కాదు. నాకు అనిపిస్తుంది నేను ఏనుగ్గానే ఉండాలి అని. సుమారుగా అప్పటికి అర్ధరాత్రి అయిపోయింది. ఏనుగు ఇంటికి ఎంతో దూరంలో ఉండిపోయింది. ఈ విషయంకి దానికి చాలా భయంగా అనిపించింది. అది వెనక్కి వెళ్తూ దారిలో ఎగురుతున్న పక్షిని చూసింది. చెట్టు త్వరలో ఉన్న మిడత కూడా బయటకు చూసింది. కోతులు ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎగురుతూ ఉండడం చూసింది. ఎగురుతున్న జింకను కూడా చూసింది. కానీ అది ఎవరి గురించి ఆలోచించలేదు. అది కేవలం దాని కుటుంబం గురించే ఆలోచించింది. తన మూర్ఖత్వంతో అందరినీ ఎంతో బాధ పెట్టిందని గుర్తించింది. అది ఇప్పుడు ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంది, అందరినీ క్షమించమని అడగాలని.